సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ దుమారం ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. మంచు తండ్రి కొడుకుల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. తాజాగా మంచు మనోజ్, మోహన్ బాబు ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసు పెట్టుకున్నారు. అయితే ఎట్టకేలకు మనోజ్ ఈ విషయంపై స్పందించాడు. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన పోస్ట్ షేర్ చేశాడు. ఇక అందులో నాపై, నా భార్యపై చేసిన ఆరోపణలు అబద్ధం. ఎవరిపై ఆధారపడకుండా సమాజంలో ఎంతో గౌరవంగా ఉంటున్నాం. ఆర్థిక సాయం కోసం కుటుంబం దగ్గర ఎప్పుడూ చెయ్యి చాపలేదు. ఎలాంటి ఆస్తులు నేను అడగలేదు. నాకు ఆ ఆలోచన నాకు లేదు. కావాలని నాపై, నా భార్యపై ఆరోపణలు చేస్తున్నారు. కావాలంటే గత కొంతకాలంగా నేను ఎక్కడ ఉంటున్నానో లొకేషన్ ద్వారా విచారణ చేయండి. అమాయకమైన నా 7 నెలల పాపను ఈ వివాదంలోకి లాగడం అమానవీయం. నా పిల్లలను ఎప్పుడూ ఈ విషయంలోకి తీసుకురాకూడదు. ఇది ఈ తప్పుడు ఆరోపణల వెనుక ఉన్న దురుద్దేశాన్ని చూపిస్తుంది. అంతేకాదు, వారి ఇంట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై మా నాన్న తీవ్రంగా దూషిస్తుండటంతో వారు తీవ్రంగా వేదన చెందుతున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు సైతం నా దగ్గరున్నాయన్నారు. అంతేకాదు, అసలు సీసీటీవీ ఫుటేజీకేమైంది? విష్ణు సహచరులు విజయరెడ్డి, కిరణ్లు సీసీటీవీ డ్రైవ్లను ఎందుకు తొలగించారు? ఈ ట్యాంపరింగ్ తీవ్రమైన ఆందోళనలు రేకెత్తిస్తుంది. ఎందుకు ఈ ఫుటేజీలను దాచిపెడుతున్నారు? నేను 8 ఏళ్లకు పైగా మా నాన్న, సోదరుడి చిత్రాల కోసం విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాను. పాటలు, ఫైట్లు, మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించాను. తరచుగా కమర్షియల్ హీరోగా నా స్థాయికి తగ్గ పాత్రలను పోషిస్తున్నాను. ₹1 తీసుకోకుండా పూర్తిగా నా కుటుంబం కోసం పనిచేస్తున్నాను. నేను ఎప్పుడూ ఆస్తులు లేదా వారసత్వం కోసం అడగలేదు. దీనికి విరుద్ధంగా సాక్ష్యాలు చూపించమని నేను సవాల్ చేస్తున్నాను. నన్ను పక్కన పెట్టి మా నాన్న ప్రతి వెంచర్లో విష్ణుకు స్థిరంగా మద్దతిచ్చారు. నా త్యాగాలు ఉన్నప్పటికీ నాకు అన్యాయం జరిగింది. పరువు నష్టం వేధింపులకు గురయ్యానని తెలిపారు. గత సెప్టెంబర్లో హృదయపూర్వకంగా మా నాన్నను వేడుకున్నాను. మా సమస్యలను పరిష్కరించడానికి బహిరంగంగా ఒక కుటుంబ చర్చను పెట్టమని అన్నాను. కానీ వారు నన్ను పట్టించుకోలేదు. అది పోను, ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని మనోజ్ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.